ప్రార్థన చేసే వాళ్ళకంటే ప్రార్థన చేయవాళ్ళే మంచుకున్నారు కదా మనం అనుకుంటూ ఉంటాం. అన్ని వానికే మంచి జరుగుతున్నాయి, మనకి ఏం జరగట్లేదు అంటాం. నువ్వు దాన్ని బట్టే నువ్వు మేలును కోల్పోతున్నావు, దాన్ని బట్టే నీ అద్భుతాలను కోల్పోతున్నావు, దానిని బట్టే నీ ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నిజంగా అపవాదికి మనమే అవకాశం ఇస్తాం. మళ్ళా దేవుడు సన్నిధికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎవరు? అప్పచెప్పేది నువ్వే. ప్రభువా సహాయం చేయమనేది, సాతానుడా ఎక్కడుందో పిలిచేది నువ్వే, విడిపించు అనేది నువ్వు. కన్ఫెషన్ ఒక్కడు మారితే అన్ని 99% అన్నీ మార్చబడతాయి, అన్నీ మార్చబడతాయి, అన్నీ మార్చబడతాయి. దానికి ప్రూఫ్ నేనే. అట్లా ఎన్నిసార్లు ఎన్ని విషయాలు అధిగమించాను లేదు, ఎన్నోసార్లు జరగని వాటిని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒప్పుదల ప్రారంభిస్తే గంటల్లో క్షణాల్లో జరిగిపోయినాయి. బిగ్ మిరకల్స్ అవి. రాత్రి ఎవరు వస్తారో, ఏమొస్తాయో, ఏం కళలు వస్తాయో, ఏం జరుగుతుందో, రాంగ్ థాట్స్తోని నీవు నిద్రలోకి వెళ్తే రాంగ్ థాట్స్, రాంగ్ డ్రీమ్స్కి నీవు జన్మనిస్తావు. అవునా కదా? అవునా? పడుకునేటప్పుడు అందుకే భయాలు మాట్లాడొద్దు, విజయాన్ని మాట్లాడు. పడుకునేటప్పుడు భయాలని కాదు, పడుకునేటప్పుడు ఫెయిల్యూర్ని కాదు, పడుకునేటప్పుడు విజయాలని, వాక్యాన్ని ఒప్పుదల చేయడం వల్లనే నీవు రైట్ డ్రీమ్స్కి నీవు జన్మనివ్వగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా.